హాయ్ స్టూడెంట్స్, నేను మీ కిషోర్ సార్ని. అందరూ ఎలా ఉన్నారు? అంటే మనం డిస్కస్ చేసిన టాపిక్ పేరు యావరేజెస్. దీనిలో ఉన్న బేసిక్స్ కవర్ చేద్దాము. యావరేజ్ అంటే అర్థం ఏంటంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, అందరికి సమానంగా పొందడాన్ని ఏమంటామంటే యావరేజ్ అంటాం. యావరేజ్ అనేది అర్థం ఏంటంటే, యావరేజ్ అంటే మీనింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఫార్ములా ప్రకారం అయితే యావరేజ్ ఈక్వల్స్ టు ఫార్ములా సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఆ తర్వాత సమ్ ఈక్వల్స్ మన ఫార్ములా అన్నమాట. సమ్ ఈక్వల్స్ మన ఫార్ములా అంటే యావరేజ్ ఇంటూ నెంబర్. సమ్ ఈక్వల్స్ టు ఫార్ములా అంటే యావరేజ్ ఇంటూ నెంబర్. ఈ ఫార్ములాస్ అనేది జస్ట్ ఫార్మాలిటీకే. మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక క్వశ్చన్ ఇలా ఇచ్చాడనుకో, వాట్ ఇస్ ద యావరేజ్ ఆఫ్ 10, 12, 13, 15, 40 అన్నమాట. వాట్ ఇస్ ద యావరేజ్ ఆఫ్ 10, 12, 13, 15, 40 అన్న మనకు ఈ మొత్తం మనం టోటల్ చేయాలి. సపోజ్ 10 + 12 అంటే ఎంత? 22. 10 + 12 అంటే ఎంత? 22. 22 + 13, 22 + 13 35 + 15 50. 50 + 40 అంటే ఎంత? 90. 50 + 40 అంటే ఎంత? 90. 90 డివైడ్ బై హౌ మెనీ నెంబర్స్ అంటే 5. 90/5 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత? 18. ఇలా 18 చేయొచ్చు. అంటే యావరేజ్ ఈక్వల్స్ సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. సగటు ఈక్వల్స్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేయాలి. అలా చేస్తే మనకు వచ్చేది ఎంత అంటే 90 డివైడ్ బై 5 చేయాలి. వాల్యూ ఈక్వల్స్ ఎంత? 18. 18 అనేది మన ఆన్సర్ అన్నమాట. ఒకవేళ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చామనుకో 12, 18, 27, 33, 50 అన్నామనుకో. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 12, 18, 27, 33, 50 అన్నామనుకో. ఇది 50 ప్లస్ ఇది మొత్తం కూడా క్యాలిక్యులేషన్ చేసి 60. 50 + 60 ఎంత? 110. ఇది వచ్చేసి 60 అమ్మా. 60 + 50 ఎంత? 110. 110 + 30 అంటే ఎంత? 110 + 30 అంటే ఎంత? 140 కదా. మొత్తం యాడ్ చేస్తే ఎంత? 140. 140 డివైడ్ బై ఎన్ని నెంబర్స్? 5. 140 డివైడ్ బై 5 చేసామనుకో ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత? 28 కదా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 28. ఇలా యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ చేయాలి. ఆ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ని డివైడ్ బై చేస్తే మనకి ఇదే. సో మొత్తం యాడ్ చేస్తే 90, 90/5 చేస్తే 18. మొత్తం యాడ్ చేస్తే 140, 140 డివైడ్ బై 5 చేస్తే ఎంత? 28. సో ఇలా చేయొచ్చు. అండ్ ఈ క్వశ్చన్ ఇంకొద్దిగా డెప్త్ వెళ్తే ఎలా ఇస్తారు చూద్దాం. ఇది మోడల్ నెంబర్ 1 అన్నమాట. మోడల్ నెంబర్ 2 నేను చెప్తున్నాను. మోడల్ నెంబర్ 2 సెకండ్ మోడల్ చూడు. వాడు ఏమన్నా అంటే ద యావరేజ్ ఆఫ్ ఇలా ఇచ్చాడు 1, 2, 3, 5, x యొక్క యావరేజ్ 10 అని ఇచ్చాడు. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ x అని అడిగాడు అనుకో. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అని అనుకో. x యొక్క విలువ ఎంత అని అనుకో. నీకు యావరేజ్ టాపిక్ లో మెయిన్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటే. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఓన్లీ ఒక థింగ్. సగటు కనుక ఇస్తే మొత్తంలో మార్చాలి, అంతకు మించి ఇంకేం లేదు. యావరేజ్ కనుక ఇస్తే యావరేజ్ అని టోటల్లో కన్వర్ట్ చేయాలి. ఈ 10 అనేది సగటు కదా. 10 అనేది ఎన్ని సంఖ్యల యొక్క సగటు? 10 అనేది ఎన్ని సంఖ్యల సగటు? 1, 2, 3, 4, 5. 5 సంఖ్యల యొక్క సగటు 10 కదా. 5 సంఖ్యల యొక్క సగటు 10 కాబట్టి ఆ సగటుని మొత్తంలో మార్చాలి. కాబట్టి 10 ఎంత అంటే 50. ఈ 50 అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న సంఖ్యల యొక్క మొత్తము 1, 2, 3, 4, 5. 5 సంఖ్యల యొక్క మొత్తం 50. ఆ 5 సంఖ్యల యొక్క మొత్తం 50 అయితే 50 నుంచి ఈ యొక్క x కాకుండా మిగిలిన సంఖ్యల యొక్క మొత్తం మైనస్ చేయాలి. 5, 3, 8, 2, 10 + 1 ఎంత? 11. 50 నుంచి 11 మైనస్ చేసామనుకో వచ్చే వాల్యూ ఎంత? 39. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 39. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చాలా జాగ్రత్త వినమా. యావరేజ్ వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ టోటల్. సగటుని ఎల్లప్పుడూ మొత్తంలో మార్చాలి. కాబట్టి ఈ వాల్యూ ఈక్వల్స్ 15 ఎంత? 50. 50 నుంచి 11 మైనస్ చేస్తే ఎంత? 39. 39 ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు మాకు. సపోజ్ 10, 12, x, 15, 17. 10, 12, x, 15, 17. 15, 17 ఈ యొక్క సగటు 20 అయితే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ x అన్నా మనకు. x యొక్క విలువ ఎంత అన్నా మనకు. 20 అనేది సగటే కదా. 20 అనేది ఎన్ని సంఖ్యల యొక్క సగటు? 5 సంఖ్యల యొక్క సగటు. కాబట్టి ఇది 20 × 5 చేయండి. 25 ఎంత అంటే 100.
20 ఇంటూ 5 చేస్తే ఎంత 100 తీసేసుకున్నాను. 100లో నుంచి కొన్ని నెంబర్స్ యొక్క టోటల్ మైనస్ చేయాలి. 17 ప్లస్ 15 32, 32 ప్లస్ 10 42, 42 ప్లస్ 12 54. 100లో నుంచి 54 మైనస్ చేయాలి. 100లో 54 మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత 46 కదా. అంటే 100లో నుంచి 56 మైనస్ చేస్తే 54 మైనస్ చేస్తే మిగిలింది ఎంత 46. ఇది మోడల్ నెంబర్ 2. ఓకే రైట్. చాలా చిన్న బేసిక్స్ ఉంటాయి, మనకి ఆ బేసిక్స్ అనేది కరెక్ట్గా అర్థమైతే ఆటోమేటిక్గా ప్రాబ్లం చాలా ఈజీ. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ మోడల్ నెంబర్ 3, థర్డ్ మోడల్ చెప్పినప్పుడు మూడో మోడల్ వాడేమనంటే 10 నెంబర్స్ యొక్క యావరేజ్ 20 అన్నాడు, 20 నెంబర్స్ యొక్క యావరేజ్ 30 అయితే 10 సంఖ్యల యొక్క సగటు 20, 20 సంఖ్యల యొక్క సగటు 30 అయినప్పుడు మొత్తం సంఖ్యల యొక్క సగటు ఎంత అన్నాడు అనుకో. నీకు నేను చెప్పే సగటులో మెయిన్గా నేర్పించే పాయింట్ ఒకటే, యావరేజ్ నీట్ టు కన్వర్ట్ ఇంటూ టోటల్. సగటుని ఎల్లప్పుడూ మొత్తంలో మార్చాలని చెప్పాను. 10 సంఖ్యల యొక్క సగటు 20 కాబట్టి 10 ఇంటూ 20 చేస్తే వాల్యూ ఈక్వల్స్ ఎంత వస్తుంది, ఇది 200 వస్తుంది. 20 ఇంటూ 30 చేస్తే మనకి వాల్యూ ఈక్వల్స్ ఎంత వస్తుంది, 600 వస్తుంది. ఇది 200, ఇది 600 అంటే మొత్తం ఎంత 800 కదా, ఇది 800. 800 అనేది ఎన్ని సంఖ్యలు మొత్తం అంటే మొదటి 10 సంఖ్యలు, తర్వాత 20 సంఖ్యలు అంటే మొత్తం ఎన్ని సంఖ్యలు 30 సంఖ్యలే కదా. అంటే 800 డివైడ్ బై అవి 10, ఇవి 20 అంటే ఎంత 30 సంఖ్యలు. 800 డివైడ్ బై 37, 0 0 క్యాన్సిల్. 3 80లో ఎన్నిసార్లు పోతుందో కావాలా, 3 80లో ఎన్నిసార్లు పోతుందో కావాలా. 3 మాక్సిమం 26 సార్లు పోతుంది. 3 26 ఎంత అంటే 78 అయిపోయింది. 26.6, 26.6 మన ఆన్సర్ అన్నమాట. ఇక నేను చెప్తున్న పాయింట్, నీకు చెప్తున్న పాయింట్ అంటే యావరేజ్ వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ టోటల్. సగటుని ఎల్లప్పుడూ మొత్తంలో మార్చాలి, అంతే, అంతకు మించి మనకి ఏమీ లేదు. ఓకే రైట్. వాడు ఏమన్నా అంటే 10 సంఖ్యల యొక్క సగటు 20 అన్నాడు, 20 సంఖ్యల యొక్క సగటు 30 అన్నాడు. 20 అనేది ఎన్ని సంఖ్యల సగటు 10, 10 20 ఎంత 200. 20 సంఖ్యల యొక్క సగటు 30 అన్నాడు, 20 30 ఎంత 600. ఇది 200, ఇది 600 అంటే మొత్తం ఎంత 800. 800 డివైడ్ బై 30 చేయాలి. 0 0 క్యాన్సిల్ అయితే 80/3 చేస్తే వాల్యూ ఈక్వల్స్ ఎంత 26.6. ఇలా అయినా చేయొచ్చు. తప్పు చేస్తున్నాను. ఇలా కాకుండా మరి ఎలా చేయాలన్నాం అనుకో, ఇలా కాకుండా ఎలా చేయాలన్నాం అనుకో. సపోజ్ నేనేమనంటే షార్ట్ కట్ ఏంటంటే, ఇప్పుడు ఇది 20 సగటు కదా, ఇదేంటి 30 సగటు కదా. 20 కాస్త 30 అయిందంటే సగటు ఎంత పెరిగింది 10 కదా. సగటు ఎంత పెరిగింది 10. ఒక్కొక్క సంఖ్యకి 10 పెరిగితే 20 సంఖ్యలకి ఎంత పెరిగా 200 కదా. ఒక సంఖ్యకి 10 పెరిగినప్పుడు 20 సంఖ్యలకి ఎంత 200 కదా. ఆ 200 పెరగాలి. ఆ 200 బై పెరిగే విలువ 200 డివైడ్ బై మొత్తం ఉన్న సంఖ్యలు, మొట్టమొదటి 10 సంఖ్యలు, తర్వాత 20 సంఖ్యలు అంటే మొత్తం ఎన్ని సంఖ్యలు 30 సంఖ్యలు. 200 డివైడ్ బై 30 చేయాలి. 0 0 క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది, ఇక్కడ మనకి పెరిగే వాల్యూ 6.6. 20 ప్లస్ 6.6 అంటే ఎంత 26.6, 26.6. సింపుల్, అంతే. ఏమనంటే ఇక్కడ యావరేజ్ని ఎప్పుడైనా టోటల్లో కన్వర్ట్ చేయడం ప్రాసెస్ అయితే ఇది షార్ట్ కట్. ఇది మోడల్ నెంబర్ 3లో ఫస్ట్ లెక్క. ఇంకో లెక్క చేద్దాం చూడు. సెకండ్ ప్రాబ్లం తీసుకున్నాం మనకు. 20 సంఖ్యల యొక్క సగటు 30 అన్నాడు, 30 సంఖ్యల యొక్క సగటు 40 అన్నాడు. 20 సంఖ్యల యొక్క సగటు 30, 30 సంఖ్యల యొక్క సగటు 40 అయినట్లయితే మొత్తం సంఖ్యల యొక్క సగటు ఎంత అయినా మొత్తం సంఖ్యల యొక్క సగటు ఎంత అన్నాడు. 20 సంఖ్యల యొక్క సగటు 30, 30 సంఖ్యల యొక్క సగటు 40 అన్నాడు కదా. నువ్వు మల్టిప్లై 20 ఇంటూ 30 చేసామనుకో వచ్చే వాల్యూ ఎంత 600. 30 ఇంటూ 40 చేసామనుకో వచ్చే వాల్యూ ఎంత 1200. ఇది 600, 1200 అంటే మొత్తం ఎంత 1800 కదా. ఆ 1800 డివైడ్ బై ఇవి 20 సంఖ్యలు, ఇవి 30 సంఖ్యలు అంటే మొత్తం ఎన్ని సంఖ్యలు 50 సంఖ్యలు. 1800 డివైడ్ బై 50 చేయడం. 1800 డివైడ్ బై 50 చేసాం మనకు ఇది 0 0 క్యాన్సిల్ అయితే 518 ఎన్ని టైమ్స్ అవుతుంది 36 టైమ్స్ అవుతుంది. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 36, 36 మన ఆన్సర్. అంటే ఇక్కడ మనకి ప్రొసీజర్ అనేది ఎప్పుడైనా సరే ఏం చేయాలంటే యావరేజ్ వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ టోటల్. సగం ఎల్లప్పుడూ మొత్తంలో మార్చుకొని మనం లెక్క చేసుకోవాలి. ఓకే రైట్. రఫ్ చేస్తున్నాను. అయితే ఇలా కాకుండా మరి ఎలా చేయొచ్చు అంటే నేనేమనంటే ఇక్కడ 30 ఉన్న యావరేజ్ కాస్త 40 అయింది కదా. 30 కాస్త 40 అయిందంటే ఎంత పెరిగింది ఇక్కడ 10 కదా. ఆ పెరిగే 10 ఇంటూ ఎన్ని సంఖ్యలు 30.
ఈ 40 అనే వాల్యూ 30 కన్నా 10 ఎక్కువ కరెక్టే. ఆ 10 ఎక్కువ కలిగిన సంఖ్యలు ఎన్ని? 30 ప్లస్ 10 ఇంటూ 30 డివైడ్ బై మొత్తమైన సంఖ్యలు 50 సంఖ్యలు. సో 50 అనేది 300 ఎన్ని సార్లు పోతుంది? 6 సార్లు పోతుంది. 30 ప్లస్ 6 అంటే ఎంత? 36. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 36. 30 ప్లస్ 6 36. ఇంకొక లెక్క తీసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 3. 40 సంఖ్యల యొక్క సగటు 50 అన్నాడు. 60 సంఖ్యల యొక్క సగటు 55 అన్నాడు. అయితే మొత్తం సంఖ్యల యొక్క సగటు ఎంత అన్నాడు అనుకో. మొత్తం సంఖ్యల యొక్క సగటు ఎంత అన్నాడు అనుకో. 40 సంఖ్యల యొక్క సగటు 50, 60 సంఖ్యల యొక్క సగటు 50 అన్నాడు. అయినా మొత్తం సంఖ్యల యొక్క సగటు ఎంత అన్నాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ నీకు నేను చెప్తున్న పాయింట్ అంటే షార్ట్ కట్ డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడు, ఇక్కడ మనకి 50 కాస్త 55 ఏంటంటే ఎంత పెరిగింది? ఇక్కడ 5 కదా. ఆ 5 పెరిగిన నెంబర్లు ఏంటి? 60 బై మొత్తమైన సంఖ్యలు 100 డివైడ్ బై 100 చేయండి. మొత్తమైన సంఖ్యలు అంటే 100 సంఖ్యలు అంటే పైన ఉన్న 40 సంఖ్యలు, కింద ఉన్న 60 సంఖ్యలు అంటే మొత్తం 100 సంఖ్యలు. 300 డివైడ్ బై 100 చేస్తే మనకి మొత్తం మీద ఎంత పెరగాలి? ఇక్కడ +3 పెరగాలి. ఇంతకుముందు ఇచ్చిన సగటు ఎంత? 50. 50కి 3 కలిపాము మనకు వచ్చే వాల్యూ ఎంత? 53. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 53 ఆన్సర్ అన్నమాట. నీకు ఎలాంటి లెక్క ఇచ్చినా సరే మనకి ఈజీగా ఇలా చేసేయచ్చు అమ్మా. ఏదైనా సరే 2 లైన్లు ఇవ్వని 3 లైన్లు ఇవ్వని ఇది మన బేసిక్ మోడల్ కాబట్టి 2 లైన్స్ మాత్రమే చెప్తున్నాను. ఇదే ప్రాబ్లం కొద్దిగా డెప్త్ ఇస్తే ఎలా ఇస్తాడో చూద్దాం. చూడగా ఇదే ప్రాబ్లం కొద్దిగా డెప్త్ చెప్తున్నాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు. The average of 5 numbers is 20. The average of 5 numbers is 20. In that 5 numbers, first 2 numbers average is 80. Last 2 numbers average is 23. Then find the middle number. 5 సంఖ్యల సగటు 20, 2 సంఖ్యల యొక్క సగటు 18 మరియు మిగిలిన 2 సంఖ్యల యొక్క సగటు 23 అయినట్లయితే మధ్య సంఖ్య ఎంత అన్నాడు. The average of 5 numbers is 20 and the average of first 2 numbers is 18 and the average of last 2 numbers is 23. Then find the middle number. మధ్య సంఖ్య ఎంతో కావాలి. ఇది నాకు కావాలి సార్. రెడీయా? షూరా? సో మనం ప్రొసీడ్ చేద్దాం. చూడు, ఇక్కడ ఇది 5 into 20 చేస్తే మనకి వాల్యూ ఎంత? 100. 100 is the total of these numbers. 2 numbers యొక్క average 18 కాబట్టి 18 2 ఎంత? 36. 18 2 ఎంత? 36. 2 numbers యొక్క average 23 కాబట్టి 23 2 ఎంత అంటే 46. ఇక్కడ ఉన్న ఈ 100 ఉంది కదా. 100 is the total of 5 numbers. ఇది 2 numbers, ఇది 2 numbers. 2 numbers plus 2 numbers ఎంత? 4 numbers. 100 లో నుంచి 4 numbers యొక్క టోటల్ మైనస్ చేసాం. మనం 5 సంఖ్యలు ఉన్నాయి, దానిలో 4 సంఖ్యలు మైనస్ చేస్తే మిగిలిన ఒక సంఖ్య కదా. సో కాబట్టి క్యాలిక్యులేషన్ లో మనం క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఇది 100 మైనస్ ఎంత? 82. 100 మైనస్ 82 చేస్తే మనకు ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 88 మన ఆన్సర్. అంటే 5 సంఖ్యల యొక్క మొత్తంలో నుంచి 4 సంఖ్యల యొక్క మొత్తం మైనస్ చేస్తే మిగిలి ఉండేదే మన ఆన్సర్. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 88. సో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే మనం ఇలా చేయొచ్చు. ఇక బేసిక్స్ అనేవి ఇలా చేయొచ్చు, లేదంటే ఇంకెలా చేయొచ్చు చూద్దాం. ఓవరాల్ యావరేజ్ ఇచ్చినప్పుడు ఇక్కడ 3 కేసెస్లో మిడిల్ నెంబర్ కానీ లేదా మిస్ అయిన నెంబర్ కానీ కనుక్కోవాలన్నప్పుడు నీకు ఏంటంటే ఓవరాల్ యావరేజ్ మధ్యలో రాస్తాయి. అంటే 20 అనేది యావరేజ్ కాబట్టి మధ్యలో రాయి. ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 18. ఇంకో 2 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 23 ఇచ్చాడు. మిస్ అయిన ఒక నెంబర్, బ్యాలెన్స్ ఉన్న ఒక నెంబర్ కావాలి. ఒక నెంబర్ కాలేదు. ఇప్పుడు చూడు, ఇక్కడ మన క్యాల్కులేషన్ లో 18 కాస్త 20 అయిందంటే 18 కాస్త 20 అయిందంటే ఎంత పెరిగింది? 2 కదా పెరిగింది. 2 రోజులు ఎంత అంటే 4. అంటే ఇక్కడ పెరిగే నెంబర్ 4. 23 కాస్త 20 అయింది అనుకోమా, ఎంత తగ్గుతుంది? 3 తగ్గుతుంది. ఒక్కో నెంబర్ 3 అంటే 3 రోజులు ఎంత? 6. అంటే 20 పైన 4 పెరగాలి, 6 తగ్గాలి. 20 ప్లస్ 4 24. 24 నుంచి 6 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 18. అయితే మన ఆన్సర్ అన్నమాట. 20 plus 4 24. 24 నుంచి 6 మైనస్ చేస్తే ఎంత? 18 మన ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇది నా పాయింట్. సో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చాలా జాగ్రత్తగా రండి. నేను అనే పాయింట్ అంటే నువ్వు ఎక్కడైనా సరే ఎలా తీసుకోవాలనేది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి పాయింట్. సో కాబట్టి ఇది 20 ప్లస్ 4 24 నుంచి 6 మైనస్ చేస్తే ఎంత? 18 మన ఆన్సర్. ఓకే, చాలా సింపుల్ కదా. రైట్, ఇంకొక ప్రాబ్లం తీసుకుందాము. చూడండి,
రఫ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకో, ద యావరేజ్ ఆఫ్ 7 numbers, the average of 7 numbers is 30. In that 7 numbers, so the average of first 3 numbers is 29. Average of last 3 numbers is 32. Then find the last number. ఇక్కడ వాడు చెప్తున్న పాయింట్ చూడండి. ఇక్కడ మనకి 7 numbers యావరేజ్ 30, 7 సంఖ్యల యొక్క సగటు 30, మొదటి 3 సంఖ్యల యొక్క సగటు 29, మొదటి 3 సంఖ్యల యొక్క సగటు 29 మరియు మిగిలిన 3 సంఖ్యల యొక్క సగటు 32. అయితే లాస్ట్ ఒక నెంబర్, ఇవి 3 numbers, ఇవి 3 numbers, ఇది వచ్చేసి మిస్ అయిన ఒక నెంబర్. నువ్వు ఆలోచించు, 29 కాస్త 30 అయిందంటే ఎంత పెరిగింది? 29 కాస్త 30 అయిందంటే ఎంత పెరిగింది? ఒకటే కదా. ఒక్కో నెంబర్ ఒకటి పెరిగితే 3 నెంబర్లకి ఎంత పెరగాలి? 3 పెరగాలి. 32 కాస్త 30 అయిందంటే ఎంత తగ్గుతుంది? 2 తగ్గుతుంది. 2 3 ఎంత? 6 తగ్గాలి. అంటే నా ఉద్దేశం అంటే 30లో నుంచి 6 మైనస్ చేసి +3 చేసి ఇక్కడ రాసేదే మనకి మిగిలి ఉన్న నెంబర్ అనమాట. ఆ మిగిలి ఉన్నదే మన ఆన్సర్ అనమాట. సో ఇక్కడ అంటే 30లో నుంచి 6 మైనస్ చేసి ఎంత? 24 + 3 అంటే ఎంత? 27. సో కాబట్టి ఆ మిస్ అయిన నెంబర్ ఎంత? 27 మన ఆన్సర్ అనమాట. సింపుల్. అయితే దీన్ని కొద్దిగా మార్చి మనకి ఏం ఇస్తారంటే ఓవర్లాప్ క్వశ్చన్స్ ఇస్తారు. ఓవర్లాప్ అంటే ఇచ్చేదేమో 6 సంఖ్యలు, అడిగేదేమో 7 సంఖ్యల గురించి డిస్కషన్ ఉంటుంది. ఆ పాయింట్ మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ రఫ్ చేస్తున్నాను చూడు. ఇక్కడ చెప్తున్న పాయింట్ చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు, ద యావరేజ్ ఆఫ్ 5 numbers is 20. The average of 5 numbers is 20. In that 5 numbers, the average of first 3 numbers is 80, and the average of last 3 numbers is 23. Then find the last number. ఇది. సో ద యావరేజ్ ఆఫ్ 5 numbers is 20. యావరేజ్ ఆఫ్ ఇక్కడ ఇలా ఇచ్చాడు. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 numbers is 18 and the average of last 3 numbers is 23. Then find the middle number. నీకు ఎప్పుడైనా సరే ఓవరాల్ యావరేజ్ ఎప్పుడు మిడిల్ లో రాయాలని చెప్పాను. ఓవరాల్ ఇచ్చిన యావరేజ్ 20. అయితే ఇక్కడ ఇచ్చిందేమో 5 numbers, అడుగుతుంది 3 + 3 అంటే ఎంత? 6 numbers. అయితే ఆ 6 numbers అన్నప్పుడు మనం ఏం చేయాలంటే కింద రాసాలి. డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తాను, లేదంటే మల్టిప్లికేషన్ చేసి చేయాలి. ఓకే, అంటే సరే ఒకసారి మల్టిప్లై చేసి చెప్తున్నాను ఇక్కడ. అంటే వాడు ఇచ్చిన దాని ప్రకారం ఇది 5 numbers యావరేజ్ 20 కాబట్టి 5 × 20 చేస్తే ఎంత? 100. ఆ తర్వాత దాని తర్వాత 3 numbers యావరేజ్ మెన్షన్ చేశాడు. 3 సంఖ్యల యొక్క సగటు ఎంత ఇచ్చాడు? 18. 3 18 ఎంత అంటే 54. ఆ తర్వాత 3 numbers యావరేజ్ 23 కాబట్టి 3 × 23 చేస్తే ఎంత? 69. ఇదే వాడు ఇచ్చాడు. ఓకే, 3 × 18 చేస్తే 54, 3 × 23 చేస్తే 69. సో కాబట్టి 54 + 69 చేయండి. ఇది ఎంత? 110 + 13, 110 + 13 చేయాలి. ఎంత? 123. ఇక్కడున్న వాల్యూ ఇది 100, ఇది 123 అంటే వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 123కి 100కి మధ్య ఉన్న గ్యాప్ కావాలి. 123కి 100కి మధ్య గ్యాప్ కావాలి కాబట్టి సో కాబట్టి ఇది 123 నుంచి 100 మైనస్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 23. సో కాబట్టి 23 ఆన్సర్. సో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడమని, ఇవి 3 సంఖ్యలు, ఇవి 3 సంఖ్యలు అంటే ఎంత? మొత్తం 6 సంఖ్యలు. 6 సంఖ్యల యొక్క మొత్తం 123 అయితే 5 సంఖ్యల మొత్తం 100. 123 నుంచి 100 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 23. 23 మన ఆన్సర్ అన్నమాట. 23 అనేది మనకి సమాధానం అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? నేను రఫ్ చేస్తున్నాను చూడమ్మా ఇక్కడ. దీన్ని ఇలా కాకుండా మరి ఎలా చేయొచ్చు? ఇలా ఓవర్లాపింగ్ కేసు అన్నా మనకు. ఈ ఓవర్లాప్ కేసు అనేది ఎలా చేయాలంటే 5 numbers యావరేజ్ 20, దానిలో 3 numbers యావరేజ్ 18,
ఇంకో 3 నెంబర్స్ యొక్క యావరేజ్ 23. ఇవి 3 నెంబర్స్, ఇవి 3 నెంబర్స్ అన్నారు. నువ్వు చెప్పు. ఇంతకుముందు పైనుంచి రాస్తే ఇప్పుడు కింద నుంచి రాసాం, ఎందుకంటే ఓవర్ ల్యాపింగ్ కేసు అని పెట్టుకోండి. పక్కన ఏం పెడతామంటే ఓవర్ ల్యాపింగ్, అంటే ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. అంటే ఇప్పుడు 5 సంఖ్యలు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5 సంఖ్యలు అంటే ఇక్కడ 1 2 3 4 5. 5 సంఖ్యలు మొదటి 3 సంఖ్యలు అంటే ఇవి, చివరి 3 సంఖ్యలు అంటే ఇవి. మిడిల్ నెంబర్ అనేది మన టార్గెట్ కదా, ఆ మిడిల్ నెంబర్ మన టార్గెట్ చేయాలి. సో 20 కాస్త 18 అవుతుంది అంటే ఎంత అవుతుంది? 2 కదా. 2 3 ఎంత అంటే 6, అంటే ఇది తగ్గే నెంబర్ 6. 20 కాస్త 23 అవుతుంది, ఒక్కో నెంబర్కి ఎంత పెరుగుతుంది? 3 పెరుగుతుంటే 3 3 ఎంత? 9. ఇది 9. అంటే ఇక్కడ ఉన్న 20కి 6 తగ్గాల, 9 పెరగాల. నా ఉద్దేశం ఏంటంటే 20 + 9 29. నాకు ప్లస్ నెంబర్ అంటే ఇష్టం కాబట్టి ప్లస్ తీసుకుందాం. 20 + 9 29. 29 నుంచి 6 మైనస్ చేస్తే ఎంత? ఈ వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత? 23. సో ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత? 23 అనేది మన ఆన్సర్. 23 మన ఆన్సర్. 3 3 9, 3 రోజులు 6. సో ఇది డైరెక్ట్ గా అన్నమాట. ఇది ఓవర్ ల్యాపింగ్ అంటాం. ఏమంటామా? ఓవర్ ల్యాపింగ్ అంటే ఉన్న నెంబర్లు 5 నెంబర్లు, కానీ అడిగిన నెంబర్ 6 నెంబర్లు కాబట్టి ఒక నెంబర్ మీద ఒకటి షిఫ్టింగ్ అవుతుంది కాబట్టి మనం ఇలా చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇలా ఇచ్చాడు అనుకోమా. ఫర్ ఎగ్జాంపుల్ ద యావరేజ్ ఆఫ్ 7 నెంబర్స్ ఈస్ 30 అన్నాడు. ద యావరేజ్ ఆఫ్ 7 నెంబర్స్ ఈస్ 30 అండ్ యావరేజ్ ఆఫ్ first 4 numbers is 27 and the average of last 4 numbers is 33 అన్నాడు. Find the last number. Find the last number అన్నాడు. 7 సంఖ్యల యొక్క సగటు 30 అన్నాడు. దానిలో 4 సంఖ్యల సగటు 27 మరియు మిగిలిన 4 సంఖ్యల యొక్క సగటు 33 అన్నాడు. 7 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 30 అయితే 4 నెంబర్స్ యావరేజ్ ఎంత? 27. మిగిలిన 4 నెంబర్స్ యొక్క యావరేజ్ కూడా 33. ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి. ఎప్పుడు కిందకి రాయాలి? ఇక్కడ ఇచ్చిన 7 సంఖ్యలు 4 + 4 8 సంఖ్యలు 7 సంఖ్యల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇట్లా రాయాలి. ఇక్కడ 30 కాస్త 27 అయిందంటే ఎంత అవుతుంది? 3 కదా. 3 4 ఎంత? 12. 12 తగ్గాలి కాబట్టి -12. 30 కాస్త 33 అయిందంటే ఎంత పెరుగుతుంది? 3 కదా. 3 4 ఎంత? 12. మరి 12 పెరిగి 12 తగ్గితే ఏమైనా మార్పు ఉంటుందా? సో కాబట్టి ఇది యావరేజ్. సో కాబట్టి ఇస్ నథింగ్ బట్ యావరేజ్ ఈక్వల్స్ ఎంత? 30. సగటు ఈక్వల్స్ ఎంత? 30. 30 అనేది మన ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇది నా పాయింట్. యావరేజ్ లో ఇది ఫస్ట్ బేసిక్ మోడల్. సెకండ్ పార్ట్ మనం తర్వాత చూద్దాము. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.